క్రమంగా 90వ దశకం నుంచి పంచ్ డైలాగులు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, లేకపోతే నేను నట్టింటికి వస్తా, టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే, ఇలాంటి డైలాగులన్నీ కూడా పెరిగాయి. ఇంకా క్రమంగా యువ నటీనటులు హీరోలు అయిన తర్వాత, యువ నటులు హీరోలు అయిన తర్వాత లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వీరప్ప, చూడప్ప సిద్ధప్ప, ఇట్లాంటివి కూడా సినిమాల్లోకి నుంచి రాజకీయాల్లోకి తీసుకొని రావటం. అసలు సినిమా ఇంకా విడుదల కాకముందే ఆ డైలాగులన్నీ సోషల్ మీడియాలో పాపులర్ అవుతాయి కాబట్టి వాటిని రాజకీయ నాయకులకు పెట్టేటప్పుడు సినిమా చూపిస్తా మామ, సినిమా చూపిస్తా అన్నది, లేదా పుష్ప వచ్చిన తర్వాత తగ్గేదేలే అనేటటువంటిది. మొన్న అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ తగ్గేదేలే అన్నది ఆ యాక్షన్ చేసి మరి చెయ్యి ఇట్లన్నా తప్పే అట్లన్నా తప్పే అంటున్నారు. అంతేకాకుండా ఈ రప్పా రప్ప ఇది కూడా పుష్ప 2 సినిమాలోది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలై అక్కడ రాజకీయాల్లో, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే. ఇప్పుడు రప్పా రప్ప రఫ్ఫాడించేస్తా అన్నట్టు, లేకపోతే మొహం టర్నింగ్ ఇచ్చుకోమన్నట్టు, ఇట్లా డైలాగులన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. అవి సినిమాల్లోకి నెమ్మదిగా కాదు, చాలా భారీ ఎత్తున చొరబడ్డం అన్నది మొదలైపోయింది. సో ఆ డైలాగ్ వచ్చినప్పుడే ఇంక ఇది సినిమాలో ఒకప్పుడు స్పాట్ పెడతా అంటే అదే స్పాట్ పెడతా అంటే ఇంకా అయిపోయింది కథ అన్నట్టుగా.